సంబంధించిన ఫైల్ ఇవ్వండి అని కోరితే ప్రభుత్వం స్పందించలేదని, నేను వివరణ ఇవ్వకుండానే విచారణ పూర్తి చేశారని పిటిషన్లో తెలిపారు. టీటీడీ వ్యవహారాల్లో విచారణ జరిపే అధికారం రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి లేదని, కేవలం స్వయం ప్రతిపత్తి ఉన్న టీటీడీకే ఆ అధికారం ఉందని అన్నారు. వెంకటేశయ్య మరి నిన్నటి నుంచి మరి ఎప్పుడైతే మొన్న సాయంత్రం గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆవు నెయ్యిలో లడ్డూ తయారీకి వాడే ఆవు నెయ్యిలో మరి పందికి సంబంధించిన కొవ్వు, అలాగే యానిమల్ మటన్ టాలో అంటారు, ఆ కొవ్వు పదార్థం మరి ఇవన్నీ మరి కలిసినాయి అని చెప్పి మరి ల్యాబొరేటరీ టెస్టుల్లో నిరూపితమై మరి ఒకళ్ళు ఇద్దరు కాంట్రాక్టర్లని బ్లాక్ లిస్ట్ కూడా చేశారని చెప్పి మరి తెలిసిన తర్వాత భక్తుల మనోభావం చాలా చాలా దారుణంగా దెబ్బతిన్నమాట వాస్తవం. నిన్న సాయంత్రం కూడా ఛానల్స్ అన్నీ కూడా ఎక్సెప్ట్ కొన్ని బ్లూ ఛానల్స్ తప్ప మరి మెజారిటీ ఛానల్స్ అన్నీ కూడా ఇదే విషయాన్ని టేకప్ చేసినాయి. ఇక్కడ కల్తీ అన్నది నిజం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈఓ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. 350 రూపాయలకో 370కో నెయ్యి ఇచ్చేస్తానంటే నెయ్యి ఎవడిస్తాడు? ఆవు నెయ్య. మామూలుగా నెయ్యిలో కూడా గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యి కాస్ట్లీ కదా. పాలు కొంచెం రిటైల్లో మారుతూ ఉంటుంది, బట్ హోల్సేల్లో టన్నుల లెక్కన కొన్నప్పుడు 500 రూపాయలకి అలా కొంటున్నారు. ఇది 320. ఓం నమో వెంకటేశాయ. మరి నిన్నటి నుంచి మరి ఇప్పుడు అంతర్గత విషయాలను విచారించేందుకు సొంత విజిలెన్స్ విభాగం ఉందని, ఆ నేపథ్యంలో రాష్ట్ర విజిలెన్స్ విచారణ ప్రక్రియను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఎస్పీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఇక ఏపీలో తిరుమల లడ్డు ప్రసాదం వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. తిరుమల లడ్డు వ్యవహారంపై ఇప్పటికే పలువురు మంత్రులు స్పందించారు. ఈ క్రమంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు స్పందించి గత వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు వైసీపీ అధినేత జగన్ను ఆ వెంకటేశ్వర స్వామివారు ఓడించారని అన్నారు రఘురామకృష్ణంరాజు. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆయన భక్తులను ఎలా దూరం చేయాలనే క్రిమినల్ ఆలోచనలతో గత టీటీడీ బోర్డు పనిచేసిందని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి వైసీపీ నాయకులు తిరుమల లడ్డూ తయారీ విషయంలో ఇంత దారుణానికి తెగించారని విమర్శించారు.